హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎస్బీకే ఫైనాన్స్ కు స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు ఒక ముఖ్యమైన వీడియోతో ముందుకు వస్తున్నాను. అది ఎలా అంటే చాలా చిత్రమైనది, చాలా విచిత్రమైనటువంటి వీడియో ఇది. ఇది వింటే కొంచెం మీకు వినే వాళ్ళ కొంచెం ఫీజులు కూడా ఎగిరిపోవచ్చు. ఎందుకంటే అమ్మాయిలైన వేళ, అబ్బాయిలు అమ్మాయిలైన వేళ అంటే ఇది విచిత్రంగా ఉన్నాయి కదా. అబ్బాయిలు అమ్మాయిలు అంటే కామన్ గా మనం ఏమనుకుంటామంటే ఒక ట్రాన్స్జెండర్స్ గురించో లేకపోతే ఇతరత్ర వాళ్ళ గురించో చెప్తున్నారు అని చెప్పేసి అనుకోవడం కామన్. కానీ ఇక్కడ విషయము అది కాదు. విషయం ఏంటంటే మనకు ఈ వీడియోలో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్, ఇది ఒక సాంప్రదాయపరమైనటువంటి ఒక ఆచారం. ఇది ఎక్కడంటే కేరళ రాష్ట్రంలో ఈ సాంప్రదాయాన్ని పాటిస్తారంట. అదేదో మనం ఇప్పుడు చూద్దాం. అందమైన చీర కట్టు, నుదుట కుంకుమ బొట్టు, చేతికి గాజులు, తల నిండా పూలు. సాంప్రదాయ కట్టుబొట్టుతో కనిపించే వాళ్ళంతా మగవాళ్లే అంటే క్షణకాలం ఎవరైనా ఆశ్చర్యపోవలసిందే. ఒక గుడిలో అత్యంత వైభవంగా జరిగే ఉత్సవం కోసం ఆ విధంగా తయారు అయ్యారు. ఇంతకీ ఏమిటా గుడి, ఏమిటి కథ? ఫ్రెండ్స్, ఈ కథ ఏంటి, ఈ గుడి ఏంటి? ఇప్పుడు ఆ విషయం లోపలికి మనం కొంచెం డెప్త్లకి వెళ్దాం ఫ్రెండ్స్. అసలు దీని యొక్క సారాంశం ఏంటిది, అసలు ఈ స్టోరీ ఏంటిది అనేది మనం ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. అయితే ఇది నేను చెప్పేది కాదు, ఇది ఒక మన వీక్లీలో వచ్చినటువంటి కార్యక్రమం. వీక్లీలు వస్తాయి కదా, వారం వారం వచ్చే వీక్లీ బుక్కులలో వచ్చినటువంటి కార్యక్రమాలు భాగం ఇది. అయితే ఇది చెమయ విలక్కు ఉత్సవం కేరళలోని కొల్లాం జిల్లాలో శ్రీ కొట్టంకులంగర దేవి ఆలయంలో ప్రతి ఏటా ఘనంగా జరుగుతుందట. ఈ జిల్లాలో కేరళలోని కొల్లం జిల్లాలో శ్రీ కొట్టంకులంగర దేవి ఆలయంలో ప్రతి ఏటా ఈ ఉత్సవం ఘనంగా జరుగుతుందట. మార్చి నెలలో దాదాపు 19 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవంలో సాంప్రదాయ ఆచారంలో భాగంగా చివరి 2 రోజుల్లో పురుషులు చీరలు, లంగవోణీలు ధరించి దగదగ మెరిసే ఆభరణాలతోని అందంగా అలంకరించుకొని పాల్గొంటారు. కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాలకు చెందిన పురుషులు చేతిలో దీపాలు పట్టుకొని సాంప్రదాయ సంగీత వాద్యాల నడుమ ఊరేగింపుగా వచ్చి పురుషులు స్త్రీ వేషధారణతో అమ్మవారి రథాన్ని పూలతో సిద్ధం చేసి ఆ తర్వాత ఆలయ ప్రవేశ ద్వారం వద్ద 5 ఒత్తులు కలిగిన ప్రత్యేక దీపాలను వెలిగించి అమ్మవారి ఆశీర్వాదాలు తీసుకుంటారండి. ఆ విధంగా మహిళల్లా అలంకరించుకొని పూజలు చేస్తే అమ్మవారు సంతోషించి కోరిన కోరికలు తీరుస్తుందనేది భక్తుల నమ్మకం. ఈ ఉత్సవంలో భాగంగా పగటిపూట 10 ఏళ్లలోపు వయసున్న అబ్బాయిలందరూ అమ్మాయిల మాదిరిగా ముస్తాబై దీపారాధనలో పాల్గొంటారు. ప్రధాన ఘట్టం మాత్రం సాయంత్రం ప్రారంభమై తెల్లవారు జాము దాకా కొనసాగుతుంది. ఈ ఉత్సవంలో భాగంగా నిర్వహించే అనేక సాంస్కృతిక కార్యక్రమంలో భాగం భక్తులను బాగా విశేషంగా ఆకట్టుకుంటుందట. అయితే ఈ ఉత్సవంలో ప్రత్యేకించి ఏంటంటే ఈ స్త్రీల లాగా తయారై పురుషులు ఈ యొక్క అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడ అలంకరించుకొని వెండి, నగలు, బంగారం సాంప్రదాయ మన మొత్తం ఒక స్త్రీలాగా సాంప్రదాయబద్ధంగా తయారై ఆ విధంగా ఆలయాలకు వెళ్ళి పురుషులు అమ్మవారిని దర్శించుకుంటారట. అది అక్కడ వాళ్ళ ఆచారం. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మనం గమనించవలసింది, మేకప్ కు ప్రత్యేక గదులంట ఈ పురుషులకు మేకప్ల కోసం. అదేందో చూద్దాం. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చిన మగవాళ్ళు మీసం గెడ్డం తీసేసి పురుషులను అందంగా ముస్తాబ్ చేసేందుకు అక్కడ కొందరు బ్యూటిషియన్లు కూడా అందుబాటులో ఉంటారు. వింటున్నారా ఫ్రెండ్స్? ఈ ఉత్సవాలు పాల్గొనేందుకు వచ్చినటువంటి మగవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు గడ్డము, ఈ మీసాలు, ఈ షేవ్ ఇట్లా చేసి పూర్తిగా ఒక స్త్రీకి ఎలాంటి ఫేస్ అయితే ఉంటుందో అలాంటి ఫేస్ ను క్రియేట్ చేయడం కోసం అక్కడ బ్యూటీ పార్లర్స్ కూడా ఏర్పాటు చేస్తారట ఈ యొక్క ఉత్సవం జరిగే ప్రాంగణ పరిధిలో. కాబట్టి ఇక్కడ పురుషులను ప్రత్యేకంగా తయారు చేయడం కోసం బ్యూటీ పార్లర్ కూడా బ్యూటిషియన్
రూములు ఏర్పాటు కూడా చేస్తారంట ఇక్కడ. అయితే ప్రాంగణంలో వీరి అలంకరణ కోసం ప్రత్యేకంగా గదులు ఉంటాయి. అవసరమైతే అధికారులు పురుషులకు దుస్తులు కూడా అందిస్తారట. అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు స్త్రీలాగా వేషం వేసుకోవడానికి కోసం వారికి దుస్తులు అంటే తోక్కోవడానికి పట్టుకోవడానికి స్త్రీ అలంకరణ కాదు, పురుషుడికి స్త్రీ అలంకరణ కోసం ఏర్పాటు చేసుకునేటువంటి ఒక అలంకరణమైనటువంటి దుస్తులు కూడా అధికారులే అందిస్తారట. చిన్న పెద్ద అనే తేడా లేకుండా వందలాది మంది ఉత్సవాల్లో పాల్గొంటారు. ఇక్కడ చిన్న పెద్ద వయసుతోని సంబంధం లేదు, కేవలం పురుషుడు అయి ఉంటే చాలు, ప్రతి ఒక్కరూ ఈ ఉత్సవాలలో పాల్గొంటారంట. ఏది ఈ కేరళలో జరిగే ఈ యొక్క ఉత్సవంలో. ఆలయంలో మొక్కులు తీర్చుకునేందుకు బంధువులు స్నేహితులతో వచ్చే పురుషుల సంఖ్య ఏటేటా పెరుగుతూ వస్తుంది. ప్రతి సంవత్సరం పురుషుల సంఖ్య రోజు రోజు పెరుగుతుందట. బంధువులతోని స్నేహితులతోని ఎక్కడెక్కడో స్నేహితులు ఉంటారు కదా బంధువులు, వాళ్ళు ఈ ఉత్సవం చివరి రోజు అందంగా ముస్తాబైన మగవాళ్లకు పోటీలు కూడా నిర్వహిస్తారు. అందంగా తయారైన మొగోళ్లకు పోటీలు కూడా పెడతారట. వారిలో భాగంగా ఆకట్టుకున్న వారికి బహుమతులు ఉంటాయి. ఎవరైతే గెలుస్తారో వాళ్లకు ప్రథమ బహుమతి, ద్వితీయ బహుమతి, తృతీయ బహుమతి అని చెప్పేసి ఇట్లా ప్రైజులు కూడా వాళ్లకు కేటాయించడం అందాల పోటీలలో. ఎవరైతే అందంగా ఉంటారో, ఎవరైతే అలంకరణలో ముస్తాబులు అలంకరణలో కానీ ముందు ఉంటారో వాళ్లకు ఇలాంటి పోటీలు కూడా పెడతారట. అసలు ఈ ఉత్సవం ఎలా మొదలైంది అనేది కూడా ఒకసారి మనం చూద్దాం ఫ్రెండ్స్. ఆలయంలో మగవాళ్ళు చీర కట్టుకొని పూజ చేసే సాంప్రదాయం ఈనాటిది కాదు, దీనికి శతాబ్దాల చరిత్ర ఉంది. ఆ ఆచారం వెనుక చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. కొన్ని వందల ఏళ్ల కిందట కొందరు పిల్లలు ఆవులు మేపడానికి అడవికి వెళ్ళారట. అక్కడ వారికి ఒక కొబ్బరికాయ, దాని పక్కనే రాయి కనిపించింది. వారు ఆ కొబ్బరికాయను ఆ రాయితో కొట్టగా అనూహ్యంగా రాయి నుంచి రక్తం చుక్కలు రావడాన్ని గమనించారు. ఆ పిల్లలు భయపడి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళకి సంబంధించినటువంటి పిల్లలు ఆ కొబ్బరికాయ పక్కనే ఒక రాయి, ఆ రాయిని తీసుకొని కొబ్బరికాయను పగలగొడితే ఆ కొబ్బరికాయ నుంచి వెళ్ళి ఆ రాయి నుంచి వెళ్ళి రక్తం అనేది దాని పక్కనే రాయి కనిపించింది. అయితే రాయితో కొట్టగా అనూహ్యంగా రాయి నుంచి రక్తం వచ్చిందట. ఇది ఇంకా మరీ ఒక విచిత్రమైన విషయం ఏంటంటే కొబ్బరికాయ నుంచి వెళ్ళి నీళ్ళు వస్తాయి కానీ రాయి నుంచి రక్తం రావడం చూసిందట పిల్లలు. ఎవరు? ఈ గొర్రెలను కాసుకునే గొర్రెల కాపరి పిల్లలు. అయితే అనూహ్యంగా పరిగెత్తుకొని వెళ్ళి జరిగిన విషయాన్ని పెద్దలకు తెలిపారు. పెద్దలకు చెప్పిందట వాళ్ళు పోయి గిట్ల సంగతి ఈ విధంగా ఉన్నది, ఇక్కడ గిట్ల సంగతి అని చెప్తే గ్రామ పెద్దలంతా చర్చించుకొని ఒక జ్యోతిష్యుని సంప్రదించగా ఆ రాయిలో వనదుర్గ శక్తి దాగుందని వెంటనే ఆలయం నిర్మించామని చెప్పిండట అయ్యగారు. అయితే ఏం చేసిండ్రు గ్రామస్తులందరూ కలిసి ఆలయంలో ఒక ఆలయాన్ని అయితే నిర్మించుకున్నారు. నవదుర్గ శక్తి దాగుందని వెంటనే ఆలయం నిర్మించామని చెప్పాడు. మొదట్లో కొంతమంది పశువుల కాపరులు అమ్మాయిల మాదిరిగా అలంకరించుకొని అమ్మవారికి పూజలు నిర్వహించేవారు. అప్పటి నుంచి ఈ సాంప్రదాయం అలా కొనసాగుతూ వచ్చిందని చెబుతుంటారు. మరో కథనం ప్రకారం కొందరు పశువుల కాపరులు ఆడపిల్లల వేషం వేసుకొని తాము దైవంగా పూజించే రాయి చుట్టూ ఆడుకునేవారు. ఒక రోజు ఆ రాయి నుంచి అమ్మవారు ప్రత్యక్షమవ్వడాన్ని వాళ్ళు కళ్ళారా చూశారు. దాంతో అక్కడే గుడి కట్టించి పురుషులే స్త్రీల వేషధారణతో అమ్మవారిని ఆరాధించే ఆచారం ప్రారంభమైందని అని ఇక్కడ మనకు తెలుస్తుంది ఫ్రెండ్స్. ఇది ఎక్కడ అంటే మన కేరళలోని కొల్లం జిల్లాలో శ్రీ కొట్టం కులంగర దేవి ఆలయంలో ప్రతి ఏటా జరిగే ఉత్సవం. అబ్బాయిలే అమ్మాయిలైన వేళ. ఎలా ఉంది? బాగుందా ఫ్రెండ్స్? ఒకవేళ నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా ఛానల్ ఇంకా ముందుకెళ్తుంది. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో నా ఛానల్ను మీరు ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే మీరు తప్పకుండా నా ఛానల్ను ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.